హలో సండే మేము ఎలక్ట్రిసిటీ మాల్కి వెళ్ళాము అనమాట. ఇక్కడ వీకెండ్ కదా ఎగ్జిబిషన్ పెట్టారు. సమ్ 3 బుక్స్ కొంటే ఒకటి ఫ్రీ అనమాట. బై 3 గెట్ 1 ఆఫర్ పెట్టారు. అందుకని పడి తీసేసుకుంటున్నారు. ఇది మొత్తం షాపింగ్ మాల్ వ్యూ అనమాట. ఇదైతే చాలా పెద్దది. షాపింగ్ మాల్స్కి వెళ్ళామంటే డబ్బులు ఉండాలి, తిరగడానికి ఓపిక ఉండాలి. మేము ఫస్ట్ వచ్చిన మెయిన్ పర్పస్ ఏంటంటే మా హస్బెండ్ మొబైల్ పోతూ ఉంది. అది మేము ఆన్లైన్లో ఒక మొబైల్ ఆర్డర్ చేసుకున్నాము. దాని కెమెరా ఎలా ఉంది డైరెక్ట్గా చూడడానికి మాల్కి వచ్చామన్నమాట. వచ్చిన పని ఒకటే చేసుకుని వెళ్ళాను కదా. అక్కడ క్లాతింగ్ స్టోర్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళాను. వీడిని ఇలా ఒంటరిగా వదలడానికి ఎంత భయమో. నేను పూణే వచ్చిన కొత్తలో మొత్తం ఫ్యామిలీ కలిపి ఇలానే మాల్కి వెళ్ళాము. మాల్ అంటే ఆ రోజు బ్రాండెడ్ ఆఫర్స్ అయ్యో పెడితేనే ఆ రోజు వెళ్ళామన్నమాట. అక్కడ పెద్ద పెద్ద అట్టలు ఉన్నాయి. ఇలానే అట్టుంటే నాతో పాటు నా పక్కనే వచ్చి అందులో అట్టలో దాక్కుని పోయాడు. వీళ్ళ డాడీ ఏమో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు అనమాట. తను డోర్ దగ్గరే మాట్లాడుతున్నారు. సో బయటికి వెళ్ళే ఆప్షన్ లేదు వీడికి. మేమంతా కంగారు పడిపోయాము. 5 to 6 minutes కనిపించలేదు. అసలు మాట కూడా వినిపించట్లేదు. ఏమైపోయాడా ఏంటని కంగారు పడిపోయి చాలా టెన్షన్ పడిపోయాను. బయటికి వెళ్ళడానికేమో మార్గం లేదు, బయటికి వెళ్ళేంత ఆప్షన్ లేదు. అయినా సీసీ కెమెరాస్ అవి ఉన్నాయి. ఏమైపోయాడో తెలియట్లేదు. టెన్షన్ ఏడ్చేసాను కూడా. ఫాస్ట్ కొట్టేసుకుంది గుండె. తర్వాత ఒక 5 minutes తర్వాత 6 minutes తర్వాత నేను వాడి చుట్టూరునే తిరుగుతున్నాను కానీ అట్టపెట్టలో దాక్కున్నాడని నాకు తెలీదు. 5 to 6 minutes తర్వాత బయటకు వచ్చి నేను ఇక్కడ దాక్కున్నాను, మళ్ళీ దాక్కుంటాను, పట్టుకుంటావా అన్నాడు. ఎంతసేపు కంగారు తగ్గలేదు నాకు. మేము ఇక్కడ ఒక స్టోర్కి వెళ్ళాము కదా. ఇది ట్రైన్ పిల్లల్ని. ఇక్కడ నేను అడుగుతున్నాను నేను కూడా ఎక్కొచ్చా అని. వాడు ఎక్కొచ్చు అన్నాడు కానీ నేను ఎక్కలేదనమాట. నిక్షిని ఒక్కడనే ఎక్కించాము. ఫాస్ట్గా వెళ్తుంది, ఏడుస్తాడేమో అనుకున్నాను కానీ బాగానే కూర్చున్నాడు. వీడియో తీయడానికి లేదు, కనిపించట్లేదు అనమాట. ఆడ అటు సైడ్ ఉన్నాడు. ఇక్కడ క్లే పెట్టారు, తీసుకుంటాను అని అంటున్నాడు అనమాట. బాగుంది. బట్ ఇక్కడ అంతా ఏం బొమ్మలు ఏమి లేవు, నెంబర్స్ లెటర్స్ అవి ఉన్నాయి. ఇది సమ్ ఫ్యాషన్ షో జరుగుతుంది ఇక్కడ. ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. నిక్షి ఫుడ్ తీసుకుంటారని. మేము బయట ఫుడ్ అంతగా ప్రిఫర్ చేయము. మా హస్బెండ్ తినరు బయటవి. ఇంకా అలా ఇంటికి వచ్చేసాము అనమాట. అంతే వీడియో. బాబాయ్, సబ్స్క్రైబ్ చేయండి.